లాస్ట్ వీక్ హెస్ బీన్ వెరీ రఫ్. బిల్లి గారు చూపి. ఒక 1 వీక్ వరకు నేను రికవరీ స్టేజ్లో ఉన్నాను. ఒక చిన్న లైపోమా సర్జరీ జరిగింది. ఇలానే ఆపరేషన్ ఫ్లాప్ షో అయిపోయింది ఈరోజు. ఇంకా పర్లేదులే, ఒకరోజు కొంచెం ఇంకా బాగా నర్వస్నెస్ లేకుండా రావచ్చు. ఇప్పటికీ ఉండదు ఇంకా, ఈరోజు లాస్ట్ వీటికి అంతా ఇవన్నీ ఉన్నాయి. యాక్చువల్లీ ఇంత పెద్దగా మనం స్కిన్ పైనుంచి పట్టుకుంటే కనిపిస్తుంది కదా, బట్ ఆ ఈ స్కిన్ 1 ఇంచ్ ఇలా మొత్తం తీసేస్తే మేబీ అది టీటీ బోల్. 1 ఇంచ్ కాదు, 1 సెంటీమీటర్ కట్ చేస్తారు. సెంటీమీటర్ కట్ చేస్తారు, కానీ స్కిన్ నీది కొంచెం బఫ్లో స్కిన్ కదరా, మనది 1 ఇంచ్ అయినా ఉంటుందేమో కదా. రేపు నువ్వు రారా ఆపరేషన్ థియేటర్, నాకు బ్లాగింగ్ చేయి. హాయ్ గైస్, ఇప్పుడు చూడండి రేపు కోసారు, చూసారా ఎలా తీస్తున్నారో చూడండి. ఇది చేయరా మొత్తం అలాంటి బ్లాగింగ్ అంతా. ఆ టైప్ బ్లాగర్ కాదు నేను, ఇక్కడ వరకే చేయగలుగుతాను. సరే బ్లాగ్ చేయకు, నాతో వచ్చి కూర్చో లోపల ఆపరేషన్. ఒకసారి ఎందుకో నాకు సర్జరీ చూడాల్సి వచ్చింది. నేను ఎప్పుడు ఫెయింట్ అయిపోయానో తెలియదు, మళ్ళీ నేనే పేషెంట్ అయిపోయాను అక్కడ. అంటే నేను లేచేసరికి ఓహో నేను ఫెయింట్ అయ్యానా అని అప్పుడు నాకు తెలిసింది. అంత బ్లడ్ చూస్తే నేను ఫెయింట్ అయిపోతానని తెలుసు కదా నా కండిషన్. ఊరికే నాకు ఫెయింట్ అయిపోతాను. సో ఇది కూడా అంతే అన్నమాట. के बॉडी से मस्त लाइपोमा मास निकला ना, लाइपोमास उठा तो थोड़ा खाना पड़ता ना वापस। अभी आप ऐसा लाइपोमास पूरा निकाले तो आप वापस खाना पड़ता ना आपको। लाइपोमास निकाल के ये दिख रहा वैसा ही है ना, मगर खट्टा रहेंगे। इसमें थोड़ा नटेला डालिए, बहुत टेस्टी लगता है यार। నా ఫ్యాట్ బాల్స్ హీరో. ఫుల్ బ్రూజెస్ ఉన్నాయన్నమాట. బేసిక్గా గైస్ లైపోమా అంటే ఫ్యాట్ బాల్స్ అనమాట. చాలామందికి వస్తుంది, మోర్ దాన్ 70-80% పాపులేషన్కి ఉంటుంది, బట్ 1 or 2 ఉంటుంది. ఈయనకి చాలా ఎక్కువ ఉండేసరికి మేము సర్జరీ చేయాలనుకున్నాము. ఇట్స్ నథింగ్ రిస్కీ ఆర్ నాట్ నెసెసరీ, కానీ ఫుల్ బాడీలో చాలా ఎక్కువ ఉండేసరికి ఎక్కడ టచ్ చేసినా లంప్స్ ఉంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. అండ్ ఆయనకి డాన్స్ టైంలో ప్రాబ్లం అయ్యేది, బికాజ్ వేస్ట్లో నడుంలో 2 sides టూ ఇంత పెద్ద టెన్నిస్ బాల్ సైజ్ ఉన్నాయన్నమాట. తర్వాత చెస్ట్లో, బ్యాక్లో, స్టమక్లో కూడా ఇంత పెద్దగా ఉన్నాయి. అందుకే తీపించేసాము. 42 వాళ్ళు మార్క్ చేశారు, 46 తీశారు. అంటే 46 ప్లేసెస్లో ఆయనకి ఇప్పుడు స్టిచెస్ ఉన్నాయన్నమాట. అవన్నీ ఓకే అయిపోతాయి కదా 3 వీక్స్లో. 3 వీక్స్లో రికవర్ అవుతాయని చెప్పారు. మేము ఇంకా బోర్ అయిపోయాం కూర్చొని ఏం చేయకుండా, బట్ హీ నీడెడ్ దట్ రికవరీ టైం. సో అందుకే బిల్లీ గారే ఈరోజు చెప్పారు షూటింగ్ చేద్దామా అన్నారు. చిరాకు లేస్తుంది 1 వీక్ నుండి. అసలు ఈ 1 వీక్ పడుకున్నంత నేను ఇయర్ అంతా పడుకోలేదు. మధ్యాహ్నం రాత్రి తినడం, పడుకోవడం. సో ఫైనల్గా ఇప్పుడు బోర్ అయిపోయి ఇంకా వీడియో ఈరోజు కనీసం ఒకటి చేద్దాము. ఈరోజు మా టోస్టీ మేడం గారికి కొంచెం వ్యాక్సిన్స్ పడాలి, సో వీళ్ళు తీసుకెళ్తూ బ్లాగ్ చేద్దామని చెప్పి అనుకున్నా. దానికి తెలిసిపోయి జంప్ అయిపోయింది, లోపలికి వెళ్ళి కూర్చుంది. అదిగో అన్నీ ఉన్నాయి, ఒక్కొక్క హ్యాండ్లోనే ఎన్ని స్టిచెస్ ఉన్నాయి చూస్తున్నారా. అండ్ బ్రూజ్ కూడా అయిపోయింది. నీకు చాలా బ్రూజ్ ఉందిరా. ఈ హ్యాండ్ చూపి. బాబా ఈ హ్యాండ్లో అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మా బ్రూజ్ చాలా ఎక్కువ ఉంది. అసలు నడుము దగ్గర అయితే ఇంకా చాలా ఎక్కువ బ్రూజ్ ఉంది కదా నీకు. అది వెళ్ళిపోద్దని చెప్పారు 3 వీక్స్లో. మేడం గారి బ్యాండ్ ఇప్పుడు బజాయించబోతుంది, తనకు తెలియట్లేదు. వ్యాక్సిన్స్ పడతాయి మేడంకి, 1 year డ్యూ అయిపోయాయి కదా. ఫుల్ హ్యాపీగా ఉంది బయటికి రావడానికి. తెలుస్తుంది ఇప్పుడు. క్రిస్మస్ జాకెట్ వేసుకొని వెళ్ళి వ్యాక్సిన్స్ వేసుకుంటారు మేడం. हेलो, कहाँ जा रही हो? इधर आओ, तुमसे काम है अभी. चलो बैंड बजवा लो जाके. वैक्सीन लेडी
ఫైల్ చూస్తేనే దానికి అర్థమైపోతుంది. మనం బ్లాగింగ్ పెట్టామంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదరా. ట్రై చేద్దాం, చెప్పు. ఏం చెప్తాంరా, అదిగో మొత్తం కంటిన్యూస్గా సౌండ్స్ వస్తూనే ఉన్నాయి. నువ్వు చెప్పినా నువ్వు వినవు, నువ్వు ఇక్కడే చేయాలి, ఇక్కడే కావాలి నీకు. ఎందుకంటే ఇది చూడు, మన హౌస్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈరోజు డోర్ మీద నేను చేయాలి తెలుసా, క్రిస్మస్ డెకోర్ స్టార్ట్ చేయాలి. సరే ఇప్పుడైతే టోస్టీ ఫైల్ తీసేసుకో, వెళ్ళిపోదాం. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings. చాలా మంది అడిగారు టోస్టీకి ఏమైంది, దాని ఫర్ అంతా ఎందుకు పోయింది అంటే అది పోలేదు, తీయాల్సి వచ్చింది. లాస్ట్ టైం మేడం గారు బాడీలో ఒక టిక్స్ అండ్ ఫ్లీస్ కాలనీ దొరికింది మాకు, అది అసలు పోవట్లేదు, ఇచ్చింగ్ అదంతా. అండ్ ఇప్పుడిప్పుడే దానికి ఫర్ వస్తుంది, సో బాగుంది. చోటు చోటు దిఖాదు మేరా ఫర్. ఇప్పుడు ఫుల్ టెన్షన్లో ఉన్నారా, దానికి తెలిసిపోయింది కదా. దానికి అర్థమైపోయింది ఇప్పుడు. ఇప్పుడు వణుకుతుంది అక్కడికి వెళ్ళి ఇలా కోతిలాగా. సర్జరీ అయిన తర్వాత నువ్వు కూడా అలాగే వణికావు తెలుసా, టోస్ట్ లాగానే. మొత్తం ఒక ఐస్ ఛాంబర్లో నుండి తెచ్చారు నన్ను. పాపం 3 hours వరకు నీకు సర్జరీ జరిగినప్పుడు నీకు తెలియలేదు. ఓటీ ఫుల్ చల్లగా ఉంటుంది కదా, బయటికి వచ్చిన తర్వాత నువ్వు గంట సేపు హీటర్ పెట్టినా కూడా వణుకుతూనే ఉన్నావు. చాలా అసలు ఎలా వణుకుతున్నావు నువ్వు ఎంత గట్టు ఒక బాహుబలి లాగా స్ట్రాంగ్గా ఉంటావు, నువ్వు అలా షివర్ అవుతున్నావు. పైగా అంటున్నావు మోకి చల్లేస్తుంది, మోకి ఆగట్లేదు, మోకి చలి అంటున్నావు. నాకు చాలా బాధేసింది. అవును. As the chemicals they take us higher. The night's young and it's just begun. As she puts her hand in mine. ఏం ఆలోచిస్తున్నావు డ్రైవింగ్ చేస్తూ? నా ఆర్డర్స్ ఇంకేమేమి రాబోతున్నాయని ఆలోచిస్తున్నాను. నీ ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి కదరా, వాటి గురించి ఎందుకు ఆలోచించాలి? అంటే నేనే మర్చిపోయాను నేను ఏమేమి ఆర్డర్ చేశానని. ఇన్స్టాగ్రామ్లో పంపించాను కదరా, డెంట్ పుల్ ఎలా చేయాలని ఒక వీడియో పంపించాను. ఇన్స్టాగ్రామ్లో అలాంటివి పంపించారా? మరి అలాంటివి పంపించాలా వైఫ్స్కి? ఏం రొమాంటిక్ లేదు, ఏం లేదు. నేను నీకు ఇంత మంచి క్యూట్ వీడియోస్ ఫార్వర్డ్ చేస్తాను, నువ్వు నాకు డెంట్ ఎలా తీయాలి అవన్నీ పెడితే నేనెందుకు చూస్తాను? నేను చూడను పో. నువ్వు నాది చూడట్లేదు, నేను నీది చూడను. నువ్వు ఏమనాలి బిల్లి, ఏదైనా చెప్పు అంటున్నాను, ఏం చెప్పట్లేదు. ఇప్పుడు చెప్పు. అంతేగా అది ఉంది కదా నీ డైలాగ్. మామూలుగా చెప్పాను నేను, నువ్వు అందరి ముందు వాడతావు. నేను ఒక 1 week అలా నేను బెడ్లో ఉన్నా, దాని అర్థం నీకు ఇలా ఫీల్ అవ్వడం కాదు. కానీ అస్సలు ఇప్పుడు క్రిస్మస్ సీజన్ వస్తుంది, నెక్స్ట్ న్యూ ఇయర్ ఉంది, ఇంకా నీకు చూపిస్తాను చూడు అస్సలైన రొమాన్స్. ఓకే గైస్, స్టే ట్యూన్ ఫర్ రొమాంటిక్ హ్యాష్ట్యాగ్స్ వీడియో. టెన్షన్ లేడీ. స్టార్ట్ అయిపోయిందా వనకడం? స్టార్ట్ అయిపోయింది చూడు. కమ్ मोरे छोटी टोस्टी स्क्रैच क्यों मेरे को. टोस्टी शेकिंग स्टार्ट हो गया तुम्हारा? टोस्टी क्या हुआ, बॉडी में अर्थक्वेक आ गया है. टेंशन मत लो. ओके गुड गर्ल. छोटा सा पोक लगेगा, तुम कितनी ब्रेव गर्ल हो, तुम चिल्लाती भी नहीं हो. गुड गर्ल. गाइस ఇప్పటికి దీనికి 13 years రన్ అవుతుంది. ఓకే, ఇది మాతో ఎంత చూసింది లైఫ్. బిల్లి మన ఇద్దరం కలిసినప్పుడు కూడా ఇది లేదు, కొన్ని రోజులకే వచ్చింది. అప్పటి నుంచి మన ఇద్దరిని చూస్తుంది. 4 హౌసెస్ షిఫ్ట్ అయింది, మన పెళ్లి టైంలో ఉంది, మొత్తం ఒక కంపానియన్ ఉంది ఇది మాతో. టోస్టీ టెన్షన్ మత్లో. అండ్ ఇప్పుడు డాగ్ ఏజ్లో చూస్తే అది సీనియర్ సిటిజన్ అనమాట. చోటు బేటా. मैं हूँ ना तुम्हारे साथ टोस्टू. गुड गर्ल. टोस्टी ओके टोस्टी, गुड गर्ल. टोस्टी गुड गर्ल. देखो आराम से हो गया, देखियो कितने आराम से करवा लिया हो. गुड गर्ल टोस्टी, गुड गर्ल. कैमरा देखो टोस्टी, गुड गर्ल. ओके हो गया. అది క్లోజ్ చేశారా?
పాపం చాలా ఏడ్చింది ఈరోజు. హౌ యూ ఫీలింగ్ పొట్లీ? వెల్కమ్ టు మై డోర్ డెకరేషన్ గైస్. ఇది ఇన్స్టాగ్రామ్లో నాకు ఎవరో ఐడియా పంపించారు అండ్ అది కాకుండా నేను కూడా అది చూసాను, నాకు వస్తూనే ఉంది ఫీడ్లో. సో నేను అప్పుడే ఫిక్స్ అయిపోయాను, ఈసారి నేను నా డోర్కి ఈ డెకరేషన్ చేయబోతున్నాను. సో దానికి ఒక పెద్ద క్లాత్ తీసుకున్నాను, నెట్ క్లాత్. ఇది అమెజాన్లోనే ఆర్డర్ చేశాను గైస్. ఫస్ట్ మనము డోర్ కొలతలు తీసుకోవాలి. और थोड़ा हाँ बस नीचे तक पूरा कितना होता है देख लो मुन्ना. వెళ్ళి ఇప్పుడు ఈ ఎక్స్ట్రాని కట్ చేసేయాలి. యాక్చువల్లీ ఇది ఇలా బాగానే ఉంది కదా. సో మన ఫ్యాబ్రిక్ కొంచెం సాఫ్ట్ ఉంది, పడిపోతుంది కాబట్టి ఒక సైడ్ని అలా స్టిక్ చేసేస్తాం. Christmas door ready. ఈసారి బాగుంది కదా బిల్లి గారు ఇక్కడ డెకరేషన్. లాస్ట్ టైం టోటలీ డిఫరెంట్ ఉండే, ఒక్కొక్క బాబుల్ ఇలా హ్యాంగ్ చేశాను. ఈసారి ఇలా లీఫ్ పెట్టేసి దీని మీద నుంచి హ్యాంగ్ చేశాను. అండ్ ఇంకా కింద అదంతా చాలా రాబోతున్నాయి. కలర్ కాన్సెప్ట్ టోటలీ డిఫరెంట్ ఉంది ఈరోజు. బాగా అనిపిస్తుంది కదా గైజ్. చూడండి, రణ్వీర్ సింగ్, you've done a great job. సో రణ్వీర్ సింగ్ది కొత్త బ్రాండ్ అనమాట, సూపర్ యూ. ఇది ఇంటిగ్రేషన్ కాదు, ప్రమోషన్ కాదు, ఇది మేము డైలీ తింటున్నాము. సో ప్రోటీన్ వేఫర్స్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. యాక్చువల్లీ ప్రోటీన్ బార్స్ కొంచెం హెవీ అనిపిస్తాయి కదా స్టమక్లో, అలా లేదు, బాగుంది. అండ్ నా అమెజాన్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది కానీ ఇది పగిలిపోయింది. ఒక మినియేచర్ ట్రైన్ ఆర్డర్ చేశాను, చాలా క్యూట్గా ఉంది.
ఇది ఉంచేసుకుంటున్నాను. సో నా క్రిస్మస్ విలేజ్ రాబోతుంది, ఇక్కడ లేదంటే అక్కడ, డిసైడ్ చేయలేదు అదనమాట. అండ్ ఇంకొక థింగ్, మంచి థింగ్ కొన్నాను అమెజాన్లో. ఎస్పెషలీ మనకి అపార్ట్మెంట్స్ వాటిలో చాలా యూజ్ వస్తుందన్నమాట. చూద్దాం క్వాలిటీ ఎలా ఉంది. ఓకే, సో ఇది ఒక ట్రాలీ గైజ్. ఇది ఇప్పుడు ఇన్స్టాల్ చేయాలి. బేసిక్గా మనం కార్ నుంచి పైకి ఏదైనా తీసుకురావాలి అంటే అంతా మోసుకుంటూ వెజిటబుల్స్, చిన్న చిన్న కవర్స్ చాలా ఇబ్బంది పడతాం కదా, ఎస్పెషలీ అపార్ట్మెంట్స్లో ఉంటే. సో ఇది ఒక చిన్న ఫోల్డబుల్ ట్రాలీ. చూడండి ఎంత స్లీక్గా ఉంది. ఇది కార్లో కూడా పెట్టొచ్చు. తర్వాత వీల్స్ ఉన్నాయి. సో ఇందులో మనం ఇది ఓపెన్ చేసేసి అంతా ఫిల్ చేసుకొని డ్రాగ్ చేసుకుంటూ రావచ్చు. ఇది ఇన్స్టాల్ చేద్దాం. చూడు ఎంత పెద్ద క్రాక్ వచ్చింది. మంచి మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి, ఎందుకు సరిగ్గా బబుల్ ర్యాప్ చేసి పంపించవచ్చు కదా. ఇప్పుడు ఇలా వచ్చింది, మళ్ళీ రిటర్న్ పెట్టాలి. అసలే ఇది చాలా లేట్గా వచ్చింది. సరే ఫస్ట్ రిటర్న్ పెట్టేద్దాం. పెయిన్ ఉందారా ఏమన్నా? గైస్, ఇల్లు డెకరేషన్ ఎంత బాగా వచ్చింది తెలుసా ఈసారి. నాకు నేనే చెప్పుకుంటున్నాను, నాకు నేనే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. కానీ అది ఒక సెపరేట్ క్రిస్మస్ హోమ్ టూర్లో మొత్తం మీకు చూపిస్తాను. యూ గైజ్ విల్ బీ అమేజ్డ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ యూ పీపుల్ టు సీ ఇట్. కానీ ఇప్పుడు ఈ వ్లాగ్లో నేను ఏం చూపిద్దాం అనుకున్నానంటే నా క్రిస్మస్ షాపింగ్. సో నేను క్రిస్మస్కి కొన్ని అవుట్ఫిట్స్ తీసుకున్నాను. అలాగే నేను ఎవ్రీ ఇయర్ ఒక క్రిస్మస్ గిఫ్ట్ ఇస్తాను కదా, అది కూడా చూపిస్తాను. సో ఫస్ట్ వాట్ ఐ బాట్ వాజ్ నా మెయిన్ క్రిస్మస్ అవుట్ఫిట్. ఇది నేను జారాలో తీసుకున్నాను గైజ్. బర్గండీ ఈజ్ ద ఫ్లేవర్ ఆఫ్ ద సీజన్ కదా. సో ఐ విష్ ఐ కుడ్ డూ మై హోల్ హోమ్ డెకరేషన్ ఇన్ బర్గండీ అండ్ గోల్డ్, కానీ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది గైజ్, అందుకే కొన్ని రిపీట్ చేసేసాను. సో దిస్ ఈజ్ అ స్కర్ట్ సెట్ దట్ ఐ బాట్ ఫ్రమ్ జారా. అంటే ఇది సెపరేట్స్గా కూడా దొరుకుతుంది. ఇది ఒక ప్లీటెడ్ స్కర్ట్ అనమాట. అరే నేను ఎలా చూపిస్తాను, ఇది ఒక ప్లీటెడ్ స్కర్ట్, దానికి ఇలా ఒక ఓవర్లే వచ్చింది. సో ఒక్కొక్కసారి ప్లీటెడ్ స్కర్ట్ మనం వేసుకుంటే కొంచెం ఇక్కడ బ్యాగ్ లాగా కనిపిస్తుంది కదా, అలా కాకుండా పైన ఇలా స్మూత్నింగ్ లేయర్ ఒకటి ఉంది ఇలా. తర్వాత ఇలా మొత్తం ప్లీట్స్ కింద వరకు వచ్చిందనమాట. మిడీ లెంత్ స్కర్ట్ ఉంది. చాలా చాలా నచ్చింది నాకు. వెన్ ఐ సా దిస్ ఆన్ జారా ఐ వాజ్ లైక్ ఎస్, ఐ జస్ట్ వాంట్ దిస్ ఈజ్ మై క్రిస్మస్ డ్రెస్. బికాజ్ నేను యూజువల్గా H&Mలో ఏదో ఒకటి షాపింగ్ చేస్తాను క్రిస్మస్కి. ఈసారి ద H&M కలెక్షన్ ఎంత సాడ్గా ఉంది అంటే, అసలు ఎంత డల్, మొత్తం డెడ్ కలర్స్ ఉన్నాయి అక్కడ. నాకు అసలు ఏమీ నచ్చలేదు. సో ఈ స్కర్ట్తో పాటు పైన ఏమొచ్చిందంటే సేమ్ మ్యాచింగ్ వేస్ట్ కోట్ లాగా వచ్చింది గైజ్. యాజ్ యూ కెన్ సీ ఇది కూడా మంచి థిక్ మటీరియల్ అనమాట, వింటర్కి బాగుంటుంది. నాకు యాక్చువల్లీ పెద్దగా చలి వేయదు, బట్ ద వింటర్ ఫీల్స్. సో ఇది కూడా బర్గండీలో ఉంది అండ్ చాలా వెరీ నైస్ గోల్డ్ బటన్స్, చాలా క్లాసీ పీస్ అనమాట. అండ్ ఆల్సో ఇది స్టాక్లో రావడానికి చాలా టైం పడింది. ఓకే, సో ఇది సెపరేట్గా కొన్నాను, అది సెపరేట్గా కొన్నాను అండ్ ఇట్స్ జస్ట్ లుకింగ్ టూ గుడ్. అది క్రిస్మస్ వ్లాగ్లోనే మీరు చూడండి. తర్వాత ఒక క్రష్డ్ సాటిన్ డ్రెస్ తీసుకున్నాను. ఇది చూడ్డానికి యాక్చువల్గా అర్థం కాకపోవచ్చు, కానీ నేను ఒక పిక్చర్ వేసేస్తాను దాని లుక్ ఎలా ఉంటుంది. సో మంచి లైట్ వెయిట్ సాటిన్ క్రష్డ్ మటీరియల్. ఇట్ ఈస్ అ లిటిల్ గ్రీనిష్ ఎల్లో. ఐ విష్ ఇట్ వాజ్ టోటలీ క్రీమ్ కలర్, ఇంకా బాగుండేది అలా ఉంటే. ఇక్కడ సెంటర్లో చూస్తున్నారా, వేస్ట్ దగ్గర మంచి డ్రేప్ డీటెయిల్ వచ్చింది. ఐ థింక్ ఇట్ లుక్ గుడ్ విత్ అ బెల్ట్. లెట్స్ సీ, బెల్ట్ వేసుకొని చూస్తాను. లేదంటే నేనేమనుకున్నానంటే ఇది వేసుకొని ఏదైనా మంచి రెడ్ ఇయర్ రింగ్స్ లాగా కొంచెం క్రిస్టల్లో వేసుకుంటే బాగుంటుంది. ఆర్ మేబీ ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ ఫర్ అ మోర్ క్లాసీ లుక్, అప్పుడు గోల్డ్ జ్యువెలరీతో క్లబ్ చేయవచ్చు. సో యా, లెట్ మీ సీ. ఇది స్టైలింగ్ చేసిన తర్వాత ఏదో ఒక వ్లాగ్లో మీకు చూపిస్తాను. గైజ్ మీకు చెప్పలేదు కదా, సో వాట్ అబౌట్ దిస్ లౌంజ్ సెట్. ఇది కూడా నేను ఈ సీజన్లోనే తీసుకున్నాను, మార్క్స్ అండ్ స్పెన్సర్లో దొరికింది. చెప్పాను కదా, H&Mలో అసలు ఏది దొరకలేదు. ఇంతకుముందు ఇంత మంచి మంచి నైట్ సూట్స్ అండ్ లౌంజ్ వేర్ ఉండేది, H&Mలో ఏది దొరకలేదు. సో ఐ ఫౌండ్ దిస్ బ్యూటిఫుల్ సెట్ ఇన్ మార్క్స్ అండ్ స్పెన్సర్. కొంచెం లైక్ బర్గండీ కలర్ ఉంది, కొంచెం మరూనిష్ అనమాట. అండ్ దాంట్లో షిమ్మర్ ఉన్నాయి స్ట్రైప్స్లో. సో పర్ఫెక్ట్ ఫర్ ద ఫెస్టివ్ సీజన్ కదా. అండ్ ఇందాక మీరు చూసుంటారు, నేను ఇది ఇన్స్టాగ్రామ్లో ఏదో పిక్చర్ కానీ ఏదో ఒక చిన్న వీడియో పోస్ట్ చేస్తే ఎవ్రీ వన్ వాజ్ ఆస్కింగ్ మీ వేర్ అబౌట్ దిస్. సో ఎస్, దిస్ ఇస్ ఫ్రమ్ మార్క్స్ అండ్ స్పెన్సర్. లింక్ దొరికితే కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. ఇప్పుడు ఈ క్రిస్మస్కి నేను ఏం గిఫ్ట్ ఇచ్చాను, ఏదైనా పర్సనల్ వేర్ ఐటెం అనుకుంటున్నారా లేదంటే ఏమనుకుంటున్నారు?
నో ఐ గెస్ ఐమ్ ఫైనలీ అడల్టింగ్ బికాజ్ నేను పాట్స్ అండ్ ప్యాన్స్ కొన్నాను ఈసారి క్రిస్మస్కి నాకు నేనే. సో ఎంబర్ అని ఒక బ్యూటిఫుల్ బ్రాండ్. సో ఇది అమెజాన్లో కూడా ఉంది. ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ 100% నాన్ టాక్సిక్ కుక్వేర్. ఫస్ట్ అది చూసి నేను అట్రాక్ట్ అయ్యాను దీనికి. తర్వాత దీని మీద రీసెర్చ్ చేస్తే టెఫ్లాన్ కోటింగ్ లేదు ఇందులో, అండ్ సెరామిక్ ఉంది. సో విచ్ మేక్స్ ఇట్ నాన్ టాక్సిక్. చాలా మంచి ఫినిషింగ్ ఉంది గైస్, మంచి క్వాలిటీ అనమాట. బ్యూటిఫుల్ కలర్స్లో కూడా ఉన్నాయి. నేనైతే ఒక కడాయి కొనుక్కున్నాను అండ్ ఇట్ ఈస్ సో చీప్ రైట్ నౌ. మేబీ జస్ట్ 2,000-3,000 చేంజ్లో ఈ కడాయి వచ్చింది నాకు విత్ ద లిడ్. యునో ఇది క్యారవే అని ఒక యుఎస్ బ్రాండ్ ఉంది, ఎగ్జాక్ట్గా దాని కాపీ, దాని ఫినిషింగ్ అనమాట. అండ్ అదైతే లైక్ ఒక్కొక్క పీసే 10,000-12,000 అలా ఉంటుంది. సో ఐ ఫీల్ దిస్ ఇస్ టోటలీ వర్త్ ఇట్. అండ్ ఇది ఇండియన్ బ్రాండ్. దిస్ ఇస్ గోయింగ్ టు బ్లో అప్ వెరీ సూన్. సో మీకు ఇందులో ఏదైనా కావాలి అంటే ఇప్పుడే కొనేసుకోండి. డెఫినెట్గా దీని ప్రైసెస్ ఫ్యూచర్లో ఇలా అయితే ఉండదు. కలర్ అయితే చాలా బాగుంది, టెరకోటా కలర్. ఐ వాంటెడ్ టు యాడ్ సమ్ కలర్ టు మై కుక్వేర్ దిస్ టైమ్. అందుకే నేను 2 డిఫరెంట్ కలర్స్లో కొనుక్కున్నాను. అండ్ ఇప్పుడు ఆమ్లెట్స్ అండ్ ఎగ్స్ అదంతా ఫ్రై చేయడానికి చిన్న ఫ్రై ప్యాన్ కావాలి కదా, దానికి కూడా ఇదే బ్రాండ్లో తీసుకున్నాను అనమాట. ఇట్ ఈస్ నాట్ స్పాన్సర్డ్ బై దెమ్ ఇన్ ఎనీ వే. అండ్ ఇది ఇండక్షన్ అండ్ నార్మల్ మన హాబ్ ఉంటుంది కదా, దాని మీద కూడా ఇది వాడుకోవచ్చు. అండ్ ఈ కలర్ వచ్చేసి గ్రీన్ తీసుకున్నాను. సో వాళ్ళ దగ్గర 4 కలర్స్ ఉన్నట్టున్నాయి. 4 కలర్స్ ఉన్నట్టున్నాయి. ఒకటి వైటిష్ ఉంది, ఒకటి ఈ గ్రీన్, ఇంకొక బ్లూ ఉంది, అండ్ ఈ టెరకోటా అనమాట. ఇది ఆల్రెడీ వాడడం స్టార్ట్ చేశాను. ఐఎమ్ రియలీ లవింగ్ ద క్వాలిటీ. ఇవి వాష్ చేయడానికి ఒక స్పెషల్ స్క్రబ్బర్ అంటే స్పాంజ్ ఉంటుంది, అది కూడా ఒక్కొక్క పీస్ వచ్చింది ఒక్కొక్క ప్యాన్తో. ప్లస్ దీంతో ఒక మంచి వుడెన్ స్పూన్ వచ్చింది, అంటే ఫ్లిప్ చేయడానికి, అండ్ దీంతో స్పూన్ వచ్చింది. సో నేను తొందరలోనే ఈ కుక్వేర్ది సెట్ కంప్లీట్ చేయబోతున్నాను. ఇందులో ఇంకొక 2-3 ఐటమ్స్ ఉన్నాయి. సో మెల్లిమెల్లిగా అది కూడా కొందాం అనుకుంటున్నాను. చెప్పడం మర్చిపోయాను, దిస్ ఈస్ డిజైన్డ్ ఇన్ కాలిఫోర్నియా అండ్ మేడ్ ఇన్ ఇటలీ. సో ద క్వాలిటీ ఈజ్ ఎక్సెప్షనల్. బికాజ్ యూజువల్గా ఇవి మనకు లూజ్ అయిపోతాయి, లేదంటే టచ్ చేస్తేనే మనకు తెలిసిపోతుంది కదా ఇలా లుక్ అంటే ఫ్యూచర్లో అవ్వబోతుంది అని. దిస్ ఈజ్ రియలీ స్టర్డీ యాజ్ ఆఫ్ నౌ. ఇంకా దీని గురించి నేను మీకు చెప్తూ ఉంటాను. సో దాట్ వాజ్ మై క్రిస్మస్ గిఫ్ట్ టు మై సెల్ఫ్. విత్ దిస్ వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఇంకా క్రిస్మస్ వ్లాగ్స్ చాలా రాబోతున్నాయి గైస్. కమ్ అండ్ జాయిన్ us in the celebration. ఆ వ్లాగ్స్కి ట్యూన్డ్ ఇన్ అయి ఉండండి. That's all about this video. See you in another fresh new episode of Asterix very, very soon. Till then, it's bye from Asterix.